అదే ప్రతి ఒక్కరికి నీవు అవసరం లేదు, నీవి కొన్ని కావాలి. సో ఏవి కావాలో అవి బ్లేటెంట్గా చెప్తే గొడవలు అయిపోతాయి. అందుకని దానికి షీల్డ్ అవసరం. ఐ లవ్ యూ, మేబీ హీస్ సేయింగ్ ఐ లవ్ యువర్ బాడీ. ఐ వాంట్ టు బీ విత్ యూ, మేబీ హీస్ సేయింగ్ ఐ వాంట్ టు బీ విత్ యూ ఆన్ ద బెడ్. He might be saying something else. It's like the devil in disguise kind of thing. So కొంచెం మనిషిని మరీ మనం నమ్మాల్సిన అవసరం లేదు. బట్ వన్స్ ఇన్ ఏ వేల్ వాట్ హ్యాపెన్స్, ఇలా అందరిని చూసి రియల్ పర్సన్ మిస్ అయిపోతాం. అవును, సో ట్రూ, సో ట్రూ. ఒకడు ఒడ్డు మీద నిలబడి చెప్పాడంట, ఏం కావాలి నీకు అంటే, దేవుడు ప్రత్యక్షమైతే నాకు డైమండ్ కావాలి, ప్రపంచంలో అపర కోటీశ్వరుని కావాలంటే అది నీకు వస్తుంది, కానీ నువ్వు వెరకతో ఉండాలి, చిన్న శ్రమ కూడా చేయాలి, ఎంత శ్రమైనా చేస్తా, ఆ బీచ్కి వెళ్ళిపో. బీచ్ లో ఉన్నాడు, కుప్పలు కుప్పలు రాళ్లు ఉన్నాయి, ఈ అన్ని రాళ్లను ఎత్తి పల్లగొడితే అందులో డైమండ్ ఉంటది, ఏదో ఒక్క రాయిలోనే, కానీ ఖచ్చితంగా ఉంది. దేవుణ్ణి కదా అబద్ధం చెప్పాను, నువ్వు చూసుకోండి. ఎంత ఉత్సాహంగా రాళ్ళు కొడుతున్నాడు, చూస్తున్నాడు. ఆ రాళ్ళు రోజు రోజుకి కుప్పలు విరిగిపోతుంది. ఒక్కొక్క రాయి పగిలితే 5 రాళ్ళు వస్తాయి కదా. మెల్లమెల్ల టూల్స్ గిల్స్ అన్ని ఏర్పాటు చేస్తున్నాడు, ఈజీగా పలగొడుతున్నాడు. రాళ్ల గుట్టలు అయ్యాయి, ఇక రాళ్లు తరుగుతున్నాయి. 50% అయ్యాయి, 60%, 40% అయ్యాయి, 30%, 10% మిగిలాయి. 20 ఏళ్ళు గడిచిపోయింది. దేవుడు కాబట్టి నమ్ముతున్నాడు, అంత ప్రామిస్ అంత బలంగా ఉంది. ఫైనల్గా 10-20 రాళ్లే ఉన్నాయి, శక్తి పోయింది. 40 ఏళ్ళు అయింది. ఇట్లా కొడుతున్నాడు, తీసేస్తున్నాడు సముద్రంలో. ఆ సముద్రం లేయడం వల్ల సముద్ర నీళ్ళు మెల్లగా దగ్గర వస్తున్నాయి. అతను పొజిషన్ మారుస్తున్నాడు, ఇట్లా కొడుతున్నాడు, ఇట్లా కొట్టాడు, డైమండ్ కూడా వచ్చింది, ఇసిరేసాడు. అంటే అలవాటు అయిపోయింది. సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ హ్యూమన్ లైఫ్ ఆల్సో. సడన్లీ ఏమాత్రం పెద్ద కరప్షన్ లేని ఒక హంబుల్ పర్సన్ ని మనం నమ్మం. ఎవడైతే మేకవెన్న వేషాలు వేస్తాడో, ఎవడైతే ముసుగు అనిపిస్తున్నాడో వాడే ప్రిపేర్ అయ్యి వస్తాడు, ఈయన కన్విన్స్ చేయాలి. Oh, such a beautiful dress you have. Congratulations, very nice. ఇట్లా చెప్తా. అట్లా కాకుండా ఉన్నావు బానే, నువ్వు ఎలా ఉన్నావు, ఏముంది, వీడెవడు నన్ను మెచ్చుకోవట్లేదు, బట్ హీ మైట్ బి ద రియల్ పర్సన్. శివుడు వచ్చాడేమో, మనం మర్చిపోతాం. అట్లా ట్రూత్ అనేది ఖచ్చితంగా విస్మరించబడుతుంది. బికాజ్ ఒక అబద్ధం ఉన్నంత అందంగా నిజం ఉండదు. చాలా గ్రేట్ చెప్పు. ఒక అబద్ధం ఉన్నంత అందంగా నిజం ఉండదు. అంటే లైఫ్ ని మరీ గంభీరంగా చూడడం మానేయాలి. ఇప్పుడు నేను అక్కడ ఉన్నా, కానీ అట్లాంటి దొరకడం కష్టమైపోతుంది. అంటే ఒక గంభీరంగా చూసి ఇద్దరు ఏం మాట్లాడుకుంటారు అసలు? ఇప్పుడు చిన్నపిల్లలు ఏమైనా మాట్లాడుకోవచ్చు, గంభీరంగా చూడట్లే. అట్లా ఒక నా మైండ్ ఇస్ లైక్ స్మాల్ బేబీస్ మైండ్. ఇప్పుడు అట్లాంటి కాన్వర్జేషన్ స్ట్రైక్ చేయడం కష్టమైపోతుంది. ఏం మాట్లాడినా పట్టుకుంటుంది ఎదుటి. అట్టెట్లా అంటావు, ఇట్టెట్లంటావు, నేను ఫిలాసఫీ చెప్తే ఇది జీన్ పాల్ సత్ర ఏదో చెప్తారు అసలు. అట్లా కాకుండా ఒక ఇన్నోసెంట్ గా, చైల్డ్ లైక్, మనకి ఇంగ్లీష్ లో ఒక పదం ఉంటుంది సిల్లీ అని. సిల్లీగా బతకాలి. సిల్లీ అనేది చాలా మంచి పదం, మర్డర్ చేశారు దాన్ని. సిల్లీ అనేది చాలా అర్థవంతమైన, ఆరోగ్యకరమైన ఇంగ్లీష్ పదం అది. దాన్ని మనం సిల్లీగా మార్చేసాం. సిల్లీ ఈజ్ సంథింగ్ జుబిలెంట్ పర్సన్. సో నీవెవరికి వద్దు, నీవందరికి కావాలి. నీవందరికి కావాలి. అది ఏదన్నా సరే, డబ్బు, శరీరంలో కొన్ని వల్ల నీ సమస్యలు ఎవరికొద్దు, నీ పేరెంట్స్ వద్దు, నీ డెప్ట్ వద్దు, ఏమొద్దు, నీకు కావాలి. 100%. పెళ్లి ఇద్దరికి జరుగుతుంది, ఒకరికి ఒకరు ఇచ్చుకుంటున్నారు, ఒకరు తీసుకుంటున్నారు, అంతే. సమగ్రంగా ఎక్కడ తీసుకుంటున్నారు ఒక వ్యక్తిని? You are only married to the attributes. Thank you, Risa.